మనలో చాలామందికి సొంత ఇల్లు అనేది ఒక కల అనమాట. ఆఫ్‌కోర్స్ ప్రతి ఒక్కరికి గూడా సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక ఇదైతే ఉంటదనమాట. కానీ మనకి ఎంత ఖర్చయితే అవుతుంది ఏందనేది తెలీదు. కానీ ఈ వీడియోలో నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతీది ఈ గేట్ కాడ నుంచి టైల్స్ మొత్తం వాల్ కేర్, ఎలక్ట్రీషియన్ మొత్తం కలిపి నేనైతే చెప్తాను. ఈ ఫ్లాట్ ఖరీదు గూడా ఎంతయిందో గూడా నేను చెప్తానయితే మీకు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు తెలుగు స్లీ వ్లాగ్స్ అనమాట. ఇది బాల్కనీ మనకి గొందనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ అయి పెట్టుకోవడానికి సెట్ చేసుకున్నాం. ఇదిగో డోర్ చూసారా? ఇవన్నీ మొత్తం టేకు. మొత్తానికి అయితే మనం పాలిష్ అయితే చేసున్నాయి అనమాట దీనికి. ఇక దాదాపు 16,000 అయితే అయిందనమాట దీని వరకు. అంటే దీనికి ఉండేటప్పుడు పాలిష్ చేసేటప్పుడు నేనైతే ఉన్నాను. అందుకని నేను దీని వరకు అయితే చెప్తున్నాను. ఇదిగోండి కంప్లీట్ మీరు చూస్తున్నారా? మనకి వాల్‌కి టైల్స్ అయితే వేశారు. 2x4 ఈ టైల్స్. ఇవి వచ్చి సీలింగ్ అనమాట. పీవీసీ సీలింగ్ ఇది. ఇక బయట సైడ్ కదా కొద్దిగా వాటర్ గీటర్ పడినా ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. లోపల ఏంటంటే మామూలుదే. ఇంకా మెట్ల కింద వచ్చి ఎలక్ట్రికల్ కొన్ని పార్ట్స్ అయితే ఇన్వర్టర్స్ అవన్నీ కనెక్షన్ ఆడిచ్చాం. ఇక్కడ వాషింగ్ మిషన్కి ఇంకో పాయింట్ అయితే ఇచ్చున్నారు. ఇంకో మెటల్ డోము పైన అయితే స్లాబ్ వేశారు. రేకులు వేయలేదు. నీట్గా ఉంటుంది ఈ వర్క్. మేము ఆల్రెడీ బిల్డింగ్లో వర్క్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్దాం, చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇది లోపలికి పోతే మెయిన్ ఇదిగో హాల్ అనమాట. ఇది హాల్లో మేమైతే ఇదిగో సీలింగు చేస్తున్నాం. మీరు చూస్తే మీకు కనిపిస్తుంది మొత్తం. సింపుల్గా అయితే డిజైన్ అయితే చేసాం. కలర్స్ కూడా మరీ ఓవర్గా లేకుండా డీసెంట్గా లుక్ వైజ్ అయితే అఫీషియల్గా ఉండాలని చెప్పి ఈ కలర్స్ అయినా సెలెక్ట్ చేసాం అనమాట మేము. నీకు చాలా అయితే బాగుంటుంది. అన్నీ 2x4 టైల్స్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇది డైనింగ్ అనమాట. చూస్తున్నారా? గోడకి మొత్తం వాల్ కేర్ పెట్టుంది. 2 కోటింగ్ వాల్ కేరు, ఫ్రేమరు, 2 కోటింగ్ పెయింటు. ఇది దేవుడు రూమ్ అనమాట. బెడ్రూమ్కి ఆపోజిట్గా వచ్చింది కిచెన్ పక్కనగా. ఇది దేవుడు రూమ్. మరి చూద్దాం, చూపిస్తాను మీకు దేవుడు రూమ్. ఇదంతా కటింగ్ అనమాట. పీవీసీ డోర్ అనమాట. ఇది సిఎన్సీ కటింగు. మనకి ఏ సైజు మనకి ఎలాంటి మోడల్ కావాలన్నా కట్ చేస్తారు మిషన్స్లో. ఓకే, ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఇదిగోండి లోపల చూసారా? ఈ లోపల మనకి సింపుల్గా అయితే మేము దేవుడి పటాలు ఒక లైన్ పెట్టుకునేటట్టు చేసాం. కింద వచ్చి పూజ సామాన్లు పెట్టుకునేటట్టు దీన్ని సెట్ చేసాం అన్నమాట. ఇంకా అయితే కొద్దిగా ఫినిషింగ్ వర్క్స్ అయితే బ్యాలెన్స్గా ఉన్నాయి. అందుకోసం మీకు కాస్త డస్ట్ అనేది అన్నీ ఉన్నాయి. ఇదిగోండి దీని లోపల ఇలా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకపోతే మనం ఈ పూజ సామాన్లో ఇంకేం సెట్ చేయలేదు. అంటే ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది డీసెంట్గా అని చెప్పి అలా సెట్ చేసాం. ఇది ఓకే. ఇంకపోతే కిచెన్ అనమాట. ఇది డైనింగ్ ప్లేస్ ఏరియా. ఇక్కడ కబోర్డ్ వచ్చి డైనింగ్ సంబంధించి ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే వస్తుందన్నమాట. ఏదో చూడండి ఇక్కడ కూడా సీలింగ్ అయితే సేమ్ అదే కలర్స్ అయితే మెయింటైన్ చేసాం. లైటింగ్స్ 4x4 ట్యూబ్ లైట్ కూడా సెట్ చేసాం అనమాట. ఇంకా ఇదిగోండి ఇది షింక్ అనమాట. షింక్లో ఒకటి ట్యాంకీ కనెక్షను, వాటరు, ఇంకోటి వచ్చి నార్మల్ది మోటార్ వేస్తే వచ్చేటట్టు అయితే సెట్ చేసాం. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అయితే షింకు. ఇదిగోండి మనకి ప్లగ్ పాయింట్ కూడా అక్కడ పెట్టామన్నమాట. ఇదిగోండి కబోర్డ్స్ కింద అయితే మనకి సిలిండర్స్ అవి పెట్టడానికి. సిలిండర్స్ హైటు అసలు ఎంత పెట్టుకోవాలి, చాలామంది హైట్కి తెలియదు కదా. దాని గురించి కూడా అయితే డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను రాబోయే వీడియోల్లో. ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 12x11 సైజు ఇది. ఇదిగోండి బాత్రూమ్ టైల్స్. వీటి గురించి కూడా ఒక వీడియో చేస్తున్నాను. టైల్స్ ఎలా వేసుకోవాలని దాని గురించి కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇదిగోండి షీట్ అనమాట. దీనికి వెనకాల అటాచ్డ్ ట్యాంక్గా ఉంటుంది. కంప్లీట్ మొత్తం టాయిలెట్ సీట్తో కలిపి నేనైతే ఎస్టిమేషన్ నీకు అమౌంట్ చెప్తాను ఎంత అయింది ఏందో అనేది. టైల్స్ ఇదిగోండి మనకి నీట్గా ఉంది. షీట్ కూడా ఓకే. ఇంకపోతే పక్క బెడ్రూమ్ కూడా ఇంచుమించు ఇంతే సైజు ఉంటుంది. బెడ్రూమ్ కాకపోతే 1/2 ఫీట్ అయితే తక్కువ అనమాట. ఇవన్నీ సిరామిక్ టైల్స్ అనమాట. కింద మాత్రం మనకి 2x4. ఇంకపోతే ఈ బిల్డింగ్లో మొత్తం గ్రానైట్ టైల్స్ మొత్తం వాల్ కేర్ మొత్తం ఎలక్ట్రీషియన్ వర్క్తో కూడా మనకి దాదాపు 23 లక్షలు అయితే ఖర్చు అయిందనమాట. ఈ ఫ్లాట్ వచ్చి 18 అంకణాల ఫ్లాట్ ఖరీదు వచ్చి ఒక 10 లక్షలు. దాంట్లో ఇంక్లూడ్ చేయలేదు, సపరేట్ అయ్యి రిజిస్ట్రేషన్ కలిపితే అన్నీ
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాదాపు 23 లక్షలు అయితే అయిందనమాట. మొత్తం పారి గొడత కలిపి మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకుంటే అవన్నీ ఇంక్లూడ్ చేయరు. కాకపోతే మీ మొత్తం మీద టోటల్గా అయితే చెప్తున్నాను అనమాట. ఇంత అయితే ఖర్చు అవుతుంది. ఓకే, మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి అయితే వీడియో అయితే చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.